హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం విజయనగరం జిల్లా విజయనగరం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,0831 మంది ఓటర్లు ఉన్నారు. నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే, కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గంలో 3 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కో పార్టీ ఒక్కోసారి విజయం సాధించాయి. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన అప్పలనాయుడు బద్దుకొండ ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి అప్పలనాయుడు బద్దుకొండ, టీడీపీ అభ్యర్థి నారాయణ స్వామి నాయుడు పతివాడ మరియు పీఆర్పీ అభ్యర్థి కందుల రఘుబాబులపై పోటీ చేసి 597 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నారాయణ స్వామి నాయుడు పతివాడ, వైసీపీ అభ్యర్థి పివివి సూర్యనారాయణ రాజు మరియు కాంగ్రెస్ అభ్యర్థి అప్పలనాయుడు బద్దుకొండపై పోటీ చేసి 6,973 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి అప్పలనాయుడు బద్దుకొండ, టీడీపీ అభ్యర్థి నారాయణ స్వామి నాయుడు పతివాడపై పోటీ చేసి 28,051 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి అప్పలనాయుడు బద్దుకొండ, జేఎస్పీ అభ్యర్థి లోకం నాగమాధవి మరియు కాంగ్రెస్ అభ్యర్థి కరగల రమేష్ కుమార్ల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.